పొత్తుల తక్కడ ఇంకా మొదలు కానీలేదు. అప్పుడే సీఎం కుర్చీ కోసం కొట్లాట టీడీపీ జనసేనల మధ్య మొదలైంది. పవన్ సీఎం కావాలని జనసేన నేతలు కోరుతుంటే ఆ అర్హతనే పవన్ కు లేదంటూ లోకేష్ కుండబద్దలు కొట్టాడు. దీంతో రెండు పార్టీల మధ్యన సెగ మొదలైంది. పవన్ ను సీఎం కానివ్వకుండా టీడీపీ కుట్ర చేస్తోందని జనసేన నేతలు రగిలిపోతున్నారు. ఏపీలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ పార్టీలు దూకుడు పెంచాయి. వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థుల మార్పుపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే 11 మంది అభ్యర్థులను మార్చింది. మరో 80 మందికి మార్పు తప్పదని వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో టీడీపీ జనసేన ఉమ్మడి కార్యాచరణ ప్రారంభమైంది. లోకేష్ పాదయాత్ర ముగింపు సందర్భంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అది సక్సెస్ కావడంతో మరో 2 సభలు నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ప్రారంభమైన నేపథ్యంలో సీఎం పదవి విషయంలో లోకేష్ ప్రకటనతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. జనసేన ఆవిర్భవించి సుదీర్ఘ కాలం అవుతుంది. కానీ ఇంతవరకు ఆ పార్టీకి చెప్పుకోదగ్గ విజయం దక్కలేదు. అందుకే ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని సీట్లను గణనీయంగా పెంచుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. తమ అధినేత పవన్ ను ఎప్పటికైనా సీఎం సీట్లో చూడాలని జనసేన హార్డ్ కోర్ ఫ్యాన్స్ కోరుతుంటారు. టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబుతో పాటు పవన్ కు పవర్ షేరింగ్ కావాలని బలంగా కోరుతున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదు. సీట్ల షేరింగ్ వర్క్ ఓకే, కానీ పవర్ షేరింగ్ విషయానికి వచ్చేసరికి మాత్రం ఆ పార్టీ నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇది జనసేనకు మింగుడు పడిన విషయం. చంద్రబాబు అవినీతి కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో 52 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. సరిగ్గా అటువంటి సమయంలోనే చంద్రబాబును పరామర్శించిన పవన్ పొత్తు ప్రకటన చేశారు. తెలుగుదేశం పార్టీతో కలిసి నడుస్తారని సంచలన ప్రకటన చేశారు. దీంతో పవర్ షేరింగ్ కావాలని జనసేన పార్టీ శ్రేణుల నుంచి బలమైన వాదన వినిపించింది. అయితే సీట్లు ఎక్కువగా ఇస్తేనే తాను సీఎం అవుతానని, ప్రజలు బలంగా కోరుకుంటే ఆ పదవిలో కూర్చుంటానని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. అయితే పొత్తుల భాగంగా జనసేనకు 27 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్సభ స్థానాలు ఇచ్చేందుకు తెలుగుదేశం పార్టీ మొగ్గు చూపినట్లు వార్తలొచ్చాయి. అయితే ఈ సీట్లతో పవర్ స్టీరింగ్ సాధ్యమేనా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే లోకేష్ కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ప్రముఖ జర్నలిస్ట్ జాఫర్ తాజాగా లోకేష్ ను ఇంటర్వ్యూ చేశారు. జనసేనతో పొత్తు వ్యవహారాలను ప్రస్తావించారు. టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే పవన్ కు పవర్ షేరింగ్ ఇస్తారా లేదా అని ప్రశ్నించారు. సూటిగా సమాధానం చెప్పాలని కోరారు. కూటమి అధికారంలోకి వస్తే సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారని, పూర్తి స్థాయిలో ఆయనే అధికారం చేపడతారని, ఇందులో మూడో మాటకు తావులేదని, పవన్ సైతం సీనియారిటీకి పెద్దపీట వేస్తారని లోకేష్ తేల్చి చెప్పారు. దీంతో సీఎం అభ్యర్థిత్వం విషయంపై ఫుల్ క్లారిటీ వచ్చినట్టయింది. అయితే పవన్ ను సీఎంగా చూడాలని జనసేన అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. ఇప్పుడు లోకేష్ ఫుల్ క్లారిటీ ఇవ్వడంతో జన సైనికులు రగిలిపోతున్నారు. చంద్రబాబును సీఎం చేసేందుకు మేము కష్టపడాలా అని నిలదీతలు మొదలయ్యాయి. ఇది అంతిమంగా ఈ కూటమికి బీటలు వారేలా కనిపిస్తోంది. పంచుకుంటున్నారు, సీట్లను పంచుకుంటున్నారు. సీఎం పదవిని కూడా జనసేనతో పంచుకుంటారా? చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. దర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక సార్లు చెప్పారు, సమర్థవంత నాయకత్వం కావాలి, అనుభవం ఉన్న నాయకత్వం ఇప్పుడు అవసరం, ఇప్పుడున్న పరిస్థితుల్లో అవసరం అని చాలా స్పష్టంగా ఆయన కూడా చెప్తాం జరిగింది. సో దర్ ఇస్ నో అంబిగ్యూటీ ఇన్ దట్.